వృశ్చిక రాశి వారి ఇంటికి జూలై 27, 28, 29, 30 తేదీల్లో సాక్షాత్తు ఇద్దరు దేవతలు రాబోతున్నారు. పెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. అసలు వృశ్చిక రాశి వారి ఇంటికి జూలై 27, 28, 29, 30 తేదీల్లో సాక్షాత్తు ఏ ఇద్దరు దేవతలు రాబోతున్నారు, పెద్ద అద్భుతాలు ఏం జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈరోజు మీకోసం తీసుకొచ్చిన ఈ వీడియోలో అయితే జూలై 27, 28, 29, 30 తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో సంభవించి వచ్చిన జ్యోతిష్య సాంప్రదాయాలు చెప్పే శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ విషయాలను విశ్వాసంతో పాటు వివేకంతో కూడా చూడండి. ప్రతి వ్యక్తి ఫలితాలు వారి వ్యక్తిగత జాతకం, దశలు, గోచారంపై అయితే ఆధారపడి మారవచ్చని అయితే గుర్తుంచుకోండి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, మానసిక ప్రశాంతత, కుటుంబంలో శుభ వాతావరణం తీసుకురావచ్చని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. అయితే మీ ఇంటి గడప దాటే ప్రతి వ్యక్తిలోనూ కూడా దేవుని సంకేతాలు అయితే చూడండి. అయితే పెద్దల ఆశీర్వాదం, పేదవారికి సహాయం, దేవాలయ దర్శనాలు ఇవి నిజమైన దేవుని కృపకు మార్గాలు. అయితే జూలై 27న ఈరోజు ఉదయం నుంచి ఒక శుభవార్త వినేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగి ఆనందం పెరుగుతుంది. మీ ఇంటికి వచ్చే అతిథిని గౌరవంగా చూడండి. వారి ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం లేదా కొత్త అవకాశాలు కూడా రావచ్చు. జూలై 28. అయితే ఈరోజు ఆర్థిక విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే లాభాలు కలగవచ్చని అయితే గుర్తుంచుకోండి. అయితే కొన్ని చిన్న అనుకోని ఆదాయాలు కూడా రావచ్చు. అయితే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు సాయంత్రం శివాలయంలో దీపం వెలిగించడం లేదా మీకు నమ్మకం ఉన్న దేవుణ్ణి ప్రార్థించడం మానసికంగా ప్రశాంతతను అయితే ఇస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే జూలై 29 ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు కూడా సాధించగలుగుతారనే చెప్పాలి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయాల్లో జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళాలి. జూలై 30 అయితే ఈరోజు కొత్త ప్రారంభాలకు అనుకూలమైన రోజుగా అయితే భావించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి. సరైన విశ్రాంతి, సాత్విక ఆహారం, సానుకూలమైన ఆలోచనలు మీకు మరింత శక్తిని అయితే ఇస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి మిత్రులారా, ఈ 4 రోజుల్లోనూ మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకు అంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటనలే కాదు, ఒక చిన్న అవకాశం, ఒక చిన్న పరిచయం, ఒక మంచి మాట అదే మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా వెలుగుతుంది అని అయితే గుర్తుంచుకోండి. జూలై 27న తేదీ ఉదయాన్నే సూర్యోదయం తర్వాత మీ మనస్సులో కొత్త ఉత్సాహం కలుగుతుంది. చాలా రోజులుగా మీ హృదయంలో దాచుకున్న కొన్ని కోరికలు నెరవేరే దిశగా అడుగులు పడతాయనే చెప్పుకోవాలి. అయితే కొంతమంది వృశ్చిక రాశి వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు లభించవచ్చు. అయితే మీ ఇంటికి వచ్చే ప్రతి అతిథిని గౌరవంగా పలకరించండి. భారతీయ సాంప్రదాయాల్లో అతిథి దేవోభవ అని చెబుతారు. దేవుడి అనుగ్రహం అనేది చాలా సందర్భాలలో మనిషి రూపంలోనే వచ్చి సహాయం, మంచి సలహా లేదా ఆశీర్వాదం రూపంలో కూడా అయితే ఉంటుందని అనేక మంది అయితే విశ్వసిస్తున్నారు. జూలై 28వ తేదీ మీ ఇంటి వాతావరణంలో ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న అభిప్రాయాలు తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను అందరూ గౌరవించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆర్థిక
ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే జూలై 29వ తేదీ మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ పరంగా ఉపయోగపడవచ్చు. అందుకనే ఆ రోజు ఎవరిని చూడగానే వినయంతో అయితే పలకరించండి. విద్యార్థులకు ఈ రోజుల్లో ప్రత్యేకంగా అనుకూలంగా అయితే ఉంటుంది. అయితే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి క్రమశిక్షణతో అయితే మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. జూలై 30వ తేదీకి వచ్చేసరికి మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చాలా కాలంగా వాయిదాలు పడుతున్న ఒక పని ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా అయితే అనిపించవచ్చు. అయితే కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం తీసుకొని కొత్త నిర్ణయాలు తీసుకోవడం మీకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఈ 4 రోజుల్లోనూ ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయటం, మీకు విశ్వాసం ఉన్న దేవుణ్ణి స్మరించటం, అలాగే అవసరమైన వారికి సహాయం చేయటం వల్ల మనస్సుకి ప్రశాంతత కలుగుతుంది. సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగితే అవకాశాలు గుర్తించే సామర్థ్యం కూడా మీకు పెరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, వృశ్చిక రాశివారు అదృష్టం అనేది కేవలం ఎదురు చేసేవారికే కాదు, కష్టపడే వారికి కూడా కలుగుతుంది అని అయితే గుర్తుంచుకోండి. అందువల్ల దేవుణ్ణి విశ్వాసంతో పాటు మీ కృషిని కూడా కొనసాగించండి. అదే నిజమైన విజయానికి మార్గం అవుతుంది. అయితే వృశ్చిక రాశి మిత్రులారా, జీవితంలో కొన్ని రోజులుగా మనకి సాధారణమైన రోజులుగానే అనిపించిన వాటి ప్రభావం చాలా కాలం పాటు అయితే ఉంటుంది. జూలై 27 నుంచి 30 వరకు అలాంటి రోజులుగానే మీరు భావించవచ్చు. ఈ సమయంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు, కృషి మీ భవిష్యత్తుపై అయితే ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజులు ఉదయం లేచిన వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా రోజు ఎలా ప్రారంభిస్తారో ఆలోచించండి. అయితే కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని మన పనులను ప్రారంభిస్తే మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు గుర్తింపు కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత అధికారుల ప్రశంసలు రావచ్చు. వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త కస్టమర్లు, కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని పరిశీలించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. అయితే ఈ సమయంలో కొందరు మీ వద్దకు సలహాల కోసం రావచ్చు. మీ అనుభవాలు ఇతరులకు ఉపయోగపడవచ్చు. వినయంగా మాట్లాడితే మీ గౌరవం మరింత పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారి ఇంటికి జూలై 27, 28, 29, 30 తేదీల్లో సాక్షాత్తు ఏ ఇద్దరు దేవతలు మీ ఇంటిలోకి రాబోతున్నారు, పెద్ద అద్భుతాలు ఏం జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.